ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 32, 33 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకాలలో ఏది ధర్మమో ఏది అధర్మమో స్పష్టంగా తెలిసిన సాత్విక బుద్ధి మరియు ఆ రెండింటి మధ్య గందరగోళం పడే రాజసిక బుద్ధి గురించి తెలుసుకున్నాం కదా. ఈ 32వ శ్లోకంలో ఏమాత్రం విచక్షణా జ్ఞానం లేకుండా అధర్మాన్నే ధర్మంగా గుడ్డిగా నమ్మే అత్యంత ప్రమాదకరమైన తామసిక బుద్ధి గురించి స్వామి వివరిస్తున్నారు. శ్లోకం: అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసి. పార్థ, ఓ పార్థ, యా తమసా ఆవృత, ఏ బుద్ధి తమోగుణముచే కప్పబడిందై అజ్ఞానంతో కప్పబడటం. తమస్సు అంటే చీకటి లేదా అజ్ఞానం. ఈ బుద్ధి ఉన్నవారి ఆలోచనలు పూర్తిగా అజ్ఞానం అనే మందమైన పొరతో కప్పబడి ఉంటాయి. మంచి చెడులను విచారించే శక్తి పూర్తిగా నశించిపోతుంది. అధర్మం ధర్మం ఇది మన్యతే, అధర్మాన్ని ధర్మము అనుకోవటం. వీరు తప్పునే ఒప్పని వాదిస్తారు. పాపకార్యాలనే పుణ్యకార్యాలు అని గుడ్డిగా నమ్ముతారు. ఇతరులకు కీడు చేయటమే గొప్పతనంగా, అదే సరైన మార్గంగా భావిస్తారు. సర్వార్థాన్ విపరీతాంశ్చ, అన్నింటినీ వ్యతిరేక దిశలో చూడటం. సృష్టిలోని ప్రతి విషయాన్ని వీరు వ్యతిరేక కోణంలోనే చూస్తారు. ఎవరైనా మంచి చెబితే దాన్ని తమను కించపరచడానికే అన్నట్లుగా అపార్థం చేసుకుంటారు. సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా భ్రమపడతారు. సా తామసీ బుద్ధి, అది తామస బుద్ధి అని పేర్కొనబడును. గుడ్లగూబ ఓల్ తెలుసు కదా. గుడ్లగూబకు పగటిపూట సూర్యుడి వెలుగు సరిగ్గా కనిపించదు. ఆ ప్రకాశవంతమైన వెలుగు దానికి కళ్ళు బైగులు కమ్మేలా చేసి దట్టమైన చీకటిలా అనిపిస్తుంది. లోకానికంతటికీ వెలుగునిచ్చే సూర్యుడు దానికి మాత్రం గుడ్డితనాన్ని ఇస్తాడు. దానికి రాత్రిపూట ఉండే కారు చీకటే అసలైన వెలుగులాగా అనిపిస్తుంది. సరిగ్గా తామసిక బుద్ధి ఉన్న అజ్ఞాని పరిస్థితి కూడా ఇంతే. అతనికి ధర్మము, న్యాయము, సత్యం అనేవి కష్టంగా, తప్పుగా, చీకటిలా కనిపిస్తాయి. అధర్మము, అన్యాయం, పాపం అనేవి చాలా సరైనవిగా, ఆకర్షణీయంగా, వెలుగులాగా కనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా చూడకుండా అంతా తలకిందులుగా కనిపిస్తుంది. ఏది సరైనదో దాన్ని పూర్తిగా వ్యతిరేకించి, ఏది తప్పో దాన్ని పట్టుకొని వేలాడే అజ్ఞానంతో నిండిన ఆలోచన విధానమే అత్యంత ప్రమాదకరమైన తామస బుద్ధి. అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసి. ఓ అర్జున, అజ్ఞానం అంటే చీకటి చేత కప్పబడిపోయి అధర్మాన్నే ధర్మంగా నమ్ముతూ
అన్ని విషయాలను ఉన్నదానికి పూర్తిగా వ్యతిరేక దిశలో విపరీతంగా అర్థం చేసుకునే బుద్ధిని తామసిక బుద్ధి అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 33వ శ్లోకం. ఇంతకు ముందు శ్లోకాలలో మనిషికి దారి చూపే బుద్ధిలోని రకాలను తెలుసుకున్నాం కదా. ఈ 33వ శ్లోకం నుండి స్వామి ఆ ఎంచుకున్న దారిలో కష్టాలు వచ్చినా నిలబడే శక్తి అయిన ధృతి అంటే పట్టుదల, ధైర్యము, విల్ పవర్ గురించి వివరిస్తున్నారు. దానిలో అత్యుత్తమమైన సాత్విక ధృతి గురించి ఈ 33వ శ్లోకంలో వివరిస్తున్నారు. ధృత్యాయయా ధారయతే మన ప్రాణేంద్రియ క్రియాః యోగేనా వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. సత్వగణంలో ఉన్న వ్యక్తి పట్టుదల ఎంత బలంగా ఉంటుందో వివరిస్తున్నారు. ధృతి అంటే ఏమిటి? ధృతి అంటే మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండే మానసిక బలము, పట్టుదల లేదా ధైర్యము. సరైన బుద్ధితో ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని ఆచరణలో పెట్టడానికి ఈ ధృతి చాలా అవసరం. పార్థ, ఓ పార్థ, మన ప్రాణేంద్రియ క్రియాః ధారయతే. మనస్సు, ప్రాణము, ఇంద్రియాల నియంత్రణ. మన కళ్ళు, చెవులు లాంటి ఇంద్రియాలు ఎప్పుడు ఏదో ఒక ఆకర్షణ వైపు పరిగెడుతుంటాయి. మనస్సు రకరకాల కోరికలను పుట్టిస్తుంది. సాత్విక ధృతి ఉన్నవాడు తన పట్టుదలతో వాటన్నింటినీ అదుపులో ఉంచుకొని ఒకే లక్ష్యం, భగవంతుడు లేదా ధర్మం వైపు మళ్లిస్తాడు. యోగేన అవ్యభిచారిణ్య ధృత్యా. ధ్యానయోగము ద్వారా అటు ఇటు చలింపని ధారణ శక్తిచే, అంటే చెదగని ఏకాగ్రత. అవ్యభిచారిణి అంటే దారి తప్పనిది లేదా చెదగనిది అని అర్థం. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని ఆకర్షణలు ఎదురైనా సరే తన లక్ష్యం నుండి ఏమాత్రం దృష్టి మరలకుండా భక్తి లేదా ధ్యానంతో స్థిరంగా నిలబడే గొప్ప శక్తి సాత్విక ధృతి. ధృతిస్సా పార్థ సాత్వికి. అది సాత్విక ధృతి అని చెప్పబడుతుంది. మన శరీరం ఒక రథం లాంటిది. మనకు ఉండే 5 ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, ఇవి పరిగెత్తేటటువంటి 5 అశ్వాలు. మనస్సు ఆ అశ్వాలను కంట్రోల్ చేసే పగ్గం. ఆ అశ్వాలు పచ్చగడిని లేదా ఆకర్షణలను చూసి దారి తప్పి రథాన్ని ఎటు పడితే అటు లాక్కుపోవాలని చూస్తాయి. కానీ ఆ రథాన్ని నడిపే సారథి రౌతు చేతిలో మంచి బలము, పట్టుదల ఉంటే ఆ పగ్గాలను గట్టిగా లాగిపట్టి అశ్వాలను దారి తప్పకుండా సరైన గమ్యం వైపు నడిపిస్తాడు. సరిగ్గా ఆ చేతి బలం, ఏకాగ్రత, పట్టుదల వీటన్నింటినీ కలిపితేనే సాత్విక ధృతి. మన ఇంద్రియాలు ఎంత లాగుతున్నా మనస్సును లొంగనివ్వని బలం అది. ఎన్ని ఆకర్షణలు, కష్టాలు ఎదురైనా చలించకుండా మనస్సును, ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకొని ధర్మ మార్గంలో నిలబడే అచంచలమైన పట్టుదలే సాత్విక ధృతి. ధృత్యా యయా ధారయతే మన
प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी. ఓ అర్జున, ఎప్పుడు పక్కకు మళ్ళని అవ్యభిచారిణ్య ఏకాగ్రతతో యోగ సాధన ద్వారా మనస్సు, ప్రాణం మరియు ఇంద్రియాల యొక్క పనులను ఏ ధైర్యం, ఏ పట్టుదల అయితే అదుపులో ఉంచుతుందో ఆ గొప్ప పట్టుదలను సాత్విక ధృతి అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.